సల సల ఊపిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ అది పెరుగని వేగమే పంచ అదరని పెను ధైర్యమే పంచ పెద్ద వంచున మౌనమే పంచ పదునకు ఆలోచనే పంచ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా ఎక్కువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంచ అది గెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. వెరీ గుడ్ థ్యాంక్ యూ. నా డాన్స్ ని ఇంత దారుణంగా తట్టుకున్నారంటే నా కవితను కూడా మీరు తట్టుకోగలరు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. మీరు ఎక్కడికి పారిపోలేరు, ఎందుకంటే గేట్లు వేసినాం. నా కవిత కూడా తెచ్చుకున్నాను నేను. రెడీగా ఉండండి. ఆల్రెడీ చాలా మ్యాగజైన్స్ లోను వెబ్సైట్స్ లోను నా కవితలన్నీ ప్రింట్ చేసుకుంటున్నారు. సో అందుకోసం మర్చిపోతానేమో రాసుకొచ్చా. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి లైన్ కి వావా వావా అంటూ ఉండాలి. ఓకే. కందిపప్పు 1 కిలో, జీడిపప్పు 1/2 కిలో, పాల ప్యాకెట్లు 5, బిస్కెట్ ప్యాకెట్లు 2, మొత్తం కలిపి 150 రూపాయల. అంటే మర్చిపోయి కవిత చీటి తెచ్చిపోయి కిరాణా చీటి తెచ్చుకున్నాను. సారీ, ఇది కవిత కాదు, ఇది అలా ఫాలో అవ్వకండి. ఇలాంటిదే కవిత అనమాట అది. వెరీ గుడ్. ఇవాళ మన కిక్ షోలో 2 గ్యాంగ్లు వస్తారు కాబట్టి ఫస్ట్ గ్యాంగ్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అడ్డంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే, మీ నలుగురికి స్వాగతం సుస్వాగతం. సూపర్ మంచి సాంగ్ తో వచ్చారు కాబట్టి మీ పేరు? నా పేరు తేజప్రియ. తేజప్రియ, ఏం చేస్తుంటారు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చేస్తాను. ఫస్ట్ టైమా? 2-3 సార్లు చేశారా? వెరీ గుడ్. 2-3 సార్లు ఆల్రెడీ ట్రై చేశారంట ఫైనల్ ఇయర్. 5 సబ్జెక్టులు ఏమైనా మిగిలాయా? 2 ఉన్నాయా? పర్లేదు. ఇప్పటివరకు ఫస్ట్ మీరే ఒప్పుకునేది 2 సబ్జెక్టులు ఉన్నాయని. అండ్ అది కూడా త్వరలో పాస్ అవుతారు, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నాకు 10th ఇంకా ఉన్నాయి. సినిమాలు బాగా చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఇంకా సూర్య, ఇంకా ప్రదీప్. అది ఓకే, వెరీ గుడ్, సూపర్, వెల్కమ్. మహేష్, నేను బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తాను. మీ జుట్టుతో కలిపి ఎంత హైట్ మీది? 5'8". మామూలు గుండు చేస్తే 5'6", 5 అలా అంతేగా, ఈజీగా. సో మీ పేరు? నా పేరు మహేష్, నేను బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తాను. బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తారు. రోజుకి ఎన్నిసార్లు తింటారు మీరు? 2 టైమ్స్. నా కోసం ఇంకొకసారి తినండి. మరి కష్టం ఇలా అయితే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చిన్నపిల్లల్ని తేవద్దని చెప్పాను ఈ షోలో. నీ పేరేంటమ్మా? అనురాధ. 6th B, 6th C? ఇంటర్ సెకండ్ ఇయరా? 6, 7, 8, 9, 10 అవన్నీ చదివా మధ్యలో? డైరెక్ట్ పంపించారు అక్కడికి? లేదు, చదివాక. ఎక్కువ చదవడం వల్ల అలా ఉండిపోయింది ఆవిడ. సో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం ఉంటుందా మీకు? ఉంటది. ఎక్కడ చదువుతున్నారు? ఏ కాలేజీలో? వనిత కాలేజీలో. ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతారు ఇప్పుడు నెక్స్ట్? ఇంకా రుద్దుడే మిమ్మల్ని. పాపం మిమ్మల్ని తిన్నెవరు, పడుకోని ఎవరు. సినిమాలు చూడిస్తున్నారా? చూస్తా. హాలిడేలు ఉంటాయా? వెరీ గుడ్ అమ్మా, ఇలా బాగా చదువుకో. మాస్టర్. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు ప్రశాంత్. BSc అయిపోయింది. రైట్ నౌ జాబ్ చేస్తున్నా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎందుకు అంతసేపు ఆలోచించావు? అంటే గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమిటి మళ్ళీ? నిన్ను చూడగానే నా మనసులో ఏదో ఏదో అయ్యిందే. అప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు? ఒక 25. బాగా ఖాళీగా ఉన్నా భయ నువ్వు. ఓకే, వెల్కమ్ టు కిక్. సో
సో మీ గ్యాంగ్ పేరేంటి? కొబ్బరి లడ్డు. కొబ్బరి లడ్డా? కొబ్బరి లడ్డు గ్యాంగ్ చాలా టేస్ట్ ఉంటది. ఎందుకు కొబ్బరి లడ్డు ఎందుకు? చాలా టేస్ట్ ఉంటది కొబ్బరి లడ్డు, బెల్లము, కొబ్బరి. నీకు వంట కూడా వచ్చా? 25 మంది ఉంటే మరి వంట రాకుండా ఎలా ఉంటది? కొబ్బరి లడ్డు గ్యాంగ్ వెల్కమ్. ఇప్పుడు ఇటు సైడ్ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ వాళ్ళు ఏం చుక్కలు చూపిస్తారో చూడాలి. లెట్స్ వెల్కమ్ దెమ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. సో పురాణం నాగరాజు గారు, ఇప్పుడే కెమెరా మీ దగ్గరికి వచ్చినప్పుడు కిక్ ఇచ్చినప్పుడు నాకు భలే స్టైల్ నచ్చింది మీది. ఎందుకంటే సెల్ఫీలకు పోజ్ ఇచ్చి అన్నారు కదా. అండ్ డాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఉన్న వాళ్ళు కూడా ఆగిపోయారు మీరు డాన్స్ చేస్తే. మీరు డాన్స్ చేస్తుంటే ఒక కొత్త స్టైల్ కనిపించింది నాకు. అంటే నాకు ఆర్ నారాయణమూర్తి గారు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఆయన కాలేజీల్లో ఉన్నప్పుడు యంగ్ గా ఉంటే అలా డాన్స్ చేశారు మీరు. వెరీ వెల్ డన్, సూపర్ సూపర్ ఎనర్జీ. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఇంతకు మీ పేరు అడగలేదు, సారీ. కళ్యాణ్. కళ్యాణ్. ఉత్తి కళ్యాణ్? ఎం కళ్యాణ్. ఎం కళ్యాణ్. ఓకే, వెరీ గుడ్. సో మామూలుగా ఫ్రీ టైం దొరికితే ఇంకేమైనా లలిత కళలు ఏమైనా ఉన్నాయా మీలో? లలిత కళ అంటే బాస్కెట్బాల్ ఆడతాం. లలిత కళలో బాస్కెట్బాల్ లేదు నాన్న. అదే అందుకే లలిత కళ కాదని చెప్పిన. లలిత కళ కాదండి, బాస్కెట్బాల్ ఆడతాం. అందుకే ఇలా పెరిగావు. ఎస్. ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నావు? ఫ్రమ్ 8th క్లాస్. 8th క్లాస్ నుంచి. అండ్ హెయిర్ స్టైల్ కూడా బాగుంది కాబట్టి వర్కౌట్ అయిపోద్ది. కరెంట్ హెయిర్ స్టైల్ అంటారు అనమాట దాన్ని. మీకు ఎప్పుడు కావాలన్నా తలస్నానం చేసి ప్లగ్ లో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకసారి చేతుకున్న సామాన్లు ఇలా చూపించు నాకు. 1 2 ఇటు సైడ్ తాళ్ళు వేలాడుతున్నాయి. అవన్నీ 4. చిన్నప్పుడు మా ఇంట్లో వ్రతాలు చేస్తే కట్టుకునేవారు అలాగా. బట్ మళ్ళీ కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. ఎస్, వెరీ గుడ్, గుడ్ స్టైల్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మీరు? హాయ్ ప్రదీప్. హలో. మోనికా ఫ్రమ్ రామంతపూర్. ఎస్. అండ్ బీటెక్ చేశాను విజ్ఞాన్లో. వెరీ గుడ్ అమ్మ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కిక్ షో గురించి చెప్పాలంటే మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. అదేలే, నా షో గురించి వేరే షో గురించి ఎవడన్నా మాట్లాడతాడా? బాగోదు కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాస్టారు. హాయ్ ప్రదీప్. హలో. నా పేరు వరుణ్. వరుణ్, VARUN. వరుణ్. ఫెంటాస్టిక్. అసలు Yeah, ఎంత త్వరగా వెలిగింది అస్సలు. స్పెల్లింగ్ చెప్పగానే పట్టేసేది సార్. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్? కలిసి అంటే డాన్స్ చేస్తుంటాను అప్పుడప్పుడు. అందరు మీలాంటి డాన్స్ ఇక్కడ. అది మీకు తెలియదు, మీరు చాలా మంది నన్ను మించిపోయారు వీళ్ళందరూ. అబ్బే, ఆ అబ్బాయి డాన్స్ చేసాడు చూసారు ఇందాక. అది అసలు ఇంకెప్పుడు కాపీ కూడా కొట్టలేరు. రిమైండ్ చేసి చూసుకునే రాదా స్టెప్. చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే. ఇది కొత్తవి. లోపల ఫీల్ వస్తూ ఉంటుంది, బయట స్టెప్ రాదు. అంతే తేడా. పాటలు పాడతారా మీరు? లేదండి. నా కోసం ఒక పాట పాడరా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని ఊడ్చేస్తాడులే. వెరీ గుడ్, మంచి సాంగ్ సెలెక్షన్ అన్న. వెరీ గుడ్, వండర్ఫుల్. సో మీరు? నా పేరు లహరి, నేను మెట్టుగూడ నుంచి వచ్చాను. ఓకే, పిన్ కోడ్? పిన్ కోడ్ తెలియదు. పిన్ కోడ్. సో ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను గూగుల్లో. ఓకే, సినిమాలు బాగా చూస్తారా? బాగా ఏం చూడను, నార్మల్ గా. అంటే సగం చూసి లేచి వచ్చేస్తారా? ఇంటర్వెల్ వరకు చూసేసి వచ్చేస్తాను. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. సో ఇటు పేరు కొబ్బరి లడ్డు అంట గ్యాంగ్ పేరు. సో మీరు కూడా అలా తేడాగా ఆలోచించి ఏదో ఒక లడ్డు పెట్టుకోరా. రవ్వ లడ్డు. రవ్వ లడ్డా. మొన్న నా షోని రైతు బజార్ చేశారు, ఇవాళ స్వీట్ షాప్ చేశారు. అసలుకి మేము అందరం కలిసి ఒక డౌట్ యాక్చువల్లీ. ఓకే. ఎప్పుడు చూసినా అదే ఎనర్జీ లెవెల్స్ మీకు. సో రెస్ట్ లేకుండా షూట్స్ ఉంటాయి డెఫినెట్ గా. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? అంటే ఇప్పుడు రోజు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే హోంవర్క్ ఇస్తే చేయాలి కదా. చేయకపోతే టీచర్ కొడతది కదా. అలాగే జనం నన్ను కొడతారన్నమాట ఎనర్జీ లేకపోతే.
నా ఈ స్కూల్లో టీచర్లు అందరూ మా ప్రేక్షకులే. సో వాళ్ళకి అంటే మంచి రిపోర్ట్ కార్డ్ రావడం కోసం ఇలా కష్టపడుతూ ఉంటాం అనమాట. అసలు ఒక్కసారి అందరూ ప్రదీప్ కి ఓ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. రచ్చరంబోలాలో ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు. ఒకళ్ళు ఇక్కడ నుంచి ఏం తెలియనట్టు పాటలు వింటారు, ఇక్కడ అన్ని తెలిసినా ఏమీ చేయలేక ఇక్కడ నుంచి ఉంటారు. 120 seconds లో ఈ చీటీలో ఉన్నది గట్టిగా అరుస్తారు. ఎంత అరిసినా వినపడదు వీళ్ళకి. వాళ్ళు మాత్రం లిప్ యాక్షన్ బట్టి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు. ఈ 120లో వీళ్ళు ఎన్ని గెస్ చేయగలిగితే అన్ని 100 points మీ అకౌంట్లోకి వెళ్తాయి. ఫస్ట్ రౌండ్ లో మాక్సిమం లీడ్ ఉన్న వాళ్ళు చివరిలో టైటిల్ గెలిచే వరకు సేఫ్ గా ఉంటారు. సో ముందుగా కొబ్బరి లడ్డు, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? ఓకే టీచర్ రండి. సో మీకు పాటలు వినే అలవాటు బాగుందా? అవును, ఇంతకు మీ హాబీస్ ఏంటి? సింగింగ్. పాడతారా మీరు? యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ యాజ్ అ సింగర్ ఓన్లీ. అంటే ఆల్బమ్స్ కి పాడుతుంటాను ఎక్కువ. అవునా? సినిమా పాటలు వచ్చా మీకు? తెలుగు పాటలు వచ్చా? నేను ఓన్ గా కూడా రాస్తాను పాటలు. ఓన్ గా రాసిన తర్వాత అడుగుతాను, తెలిసిన పాటలు ఏమైనా వచ్చా మీకు? తెలుగు దండు లాంటి కన్నా పేరడి చేసిన సాంగ్ ఒకటి ఉంది. ఒరిజినల్ ఉన్న పాటలు ఏమైనా వచ్చా? వచ్చు. చాలా వచ్చు. ఒక్క పాట పాడతారా? 2 lines. హెడ్ ఫోన్స్ పెట్టుకో. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ గురించి మర్చిపో. నువ్వు పాడదాం అనుకున్న పాట పాడు. మ్యూజిక్ ఆన్. ఇప్పుడు పాడము. కమ్ ఆన్ సింగ్. మాయాదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. వెరీ వెల్ డన్, సూపర్. సో 120 seconds టైం ఉంటుంది. మ్యూజిక్ ఇప్పుడు ఎలా ఉందో మీకు అర్థమైందిగా. ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కాదు కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గడియారం ఆగింది. గడియారం ఆగింది. గడియారం ఆగింది. నిర్దా పాటియా. గడియారం ఆగింది. పాటి. గడియారం. గడియారం. గా గా. గడియారం. గడియారం ఆగింది. ఉప్పు లేని పప్పు. ఉప్పు లేని పప్పు. కొబ్బరి పప్పు. ఉప్పు. ఉప్పు. ఉప్పు లేని పప్పు. పులి పాప. ఉప్పు లేని పులి పాప. పులి పాప. తోక తెగింది. తోక తెగింది. తోక. తోక. తోన. తోక. తోక. తొండ. తోక. తోక. తొండ. తోక. సొంట. తోక. తొండ. తోక. దొంగ. తోక. 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 తోక తెగింది. తోక తెగింది. రైట్ ఆన్సర్. కాకికి కీ దొరికింది. కాకికి కీ దొరికింది. కాకికి. కాకి. కాకికి కాకికి కీ దొరికింది. కీ కీ దొరికింది. ఈక దొరికింది. కీ దొరికింది. కీ దొరికింది. కాకికి కాకి. కీ ఈక. కీ దొరికింది. దొరికింది. యా కాకికి కీ కాకికి దొరికింది. ఈక దొరికింది. కాకికి ఈక కీ దొరుకుతుందా? దాని దొరికింది. మీదే ఉంటది. కాకికి తోకుంది. కీ దొరికింది. చదువు రాని మొద్దు. చదువు రాని మొద్దు. చదువు రాని మొద్దు. మొద్దు. చదువు రాని. చదువు రాని. చదువు రాని మొద్దు. యా రైట్ రైట్. చెప్పు ఆన్సర్ ఏంటి? చదువు రాని మొద్దు. ఏనుగు తొండం. ఏనుగు తొండం. ఏనుగు. 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 రెండు. ఏనుగు. రెండు. ఏనుగు. ఏనుగు. తిను. ఏనుగు. తేజు. ఏనుగు. వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇంత బాగా ఎవరు ఆడలేదు, అంత బాగా ఆడారు మీరు నిజంగా. మీకు 2 రైట్ ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా మందికి 7, 6 కూడా రైట్ ఆన్సర్స్ వచ్చాయి. మీకు 2 రైట్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి 200 points. నాకు అన్నిటికంటే బాగా నచ్చిన పదం మీరు చెప్పిన దాంట్లో పులి పాప. కొబ్బరి లడ్డు పరిస్థితి ఎలా ఉంటే మరి రవ్వ లడ్డు నుంచి ఎవరు వస్తున్నారా? ఓకేనండి, కమాన్. ఆల్ ఓకే, మ్యూజిక్ ఆన్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కోడి గుడ్డు తెల్లనా. కోడి గుట్టు చేతులు తెల్లనా. బ్యాక్, చేతులు కోడి బ్యాక్. కూర. కోడి గుట్టు తెల్లనా. కోడికు. కోడి గుట్టు కోడి గుడ్డు తెల్లనా. దగ్గర తెల్లనా. కోడి గుడ్డు తెల్లనా. ప్రదీప్ కు పెళ్లి చూపులు. చేతులు వెనక. ప్రదీప్ పంది మొహం. ఏయ్, ప్రదీప్ పంది గుడ్డు. ప్రదీప్
ప్రదీప్ కు ప్రదీప్ ప్రదీప్ కు పెళ్లి చూపులు ప్రదీప్ బండి ప్రదీప్ కు పెళ్లి చూపులు ప్రదీప్ ఒకటి ప్రదీప్ పెళ్లి చూపులు పెళ్లి చూపులు ప్రదీప్ పెళ్లి చూపులు సోడా వద్దు. సోడా వద్దు సోడా నుంచో. కూర సోడా 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 వద్దు సోడా వద్దు వద్దు సోడా వద్దు కత్తి లాంటి పోరి చేయి వెనకాల పెట్టుకుని యాక్షన్ చేయకూడదు. కత్తి కత్తి లాంటి లాటి లాంటి లాటి లాంటి లాలి లాంటి లాటి కత్తి లాంటి పోరి లాటి కత్తి లాంటి కత్తి లాంటి పోరి ఆంటీ ఆంటీ పోరి పోరి పోని పోరి 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 కత్తి లాంటి పోరి కత్తి లాంటి పోరి జీ ఫర్ గూగుల్ చేతి వెనకాల పెట్టు. జీ ఫర్ జీవన్ జీ ఫర్ జీవన్ జీ జీ ఫర్ వన్ ఫర్ పా ఫర్ వన్ ఫర్ జీవన్ ఆ, జ్యోతి జీవన జ్యోతి. జీ ఫర్ గూగుల్ జీవన జ్యోతి జీ ఫర్ గూగుల్ జీవన గోల్. నెక్స్ట్ 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 జీ చెప్పు ఫర్ వేరే గూగుల్ తీసుకో వేరే తీసుకో 10,000 దండాలు. 10,000 దండాలు పతివ్రత లాగా 10,000 ప్రతిభత 10,000 ప్రతిఫల 10,000 దండాలు నాన్ స్టాప్ గా ఆవిడ ఆన్సర్లు ట్రై చేసింది సైలెంట్ గా ఉండకుండా, అందుకే అన్ని చెప్పగలిగింది. కానీ ఆవిడంతా బాగా ఆడలేదు, మీరే బాగా ఆడారు ఆవిడ కంటే. అమ్మాయి నవ్వింది, మీరు కూడా బాగా ఆడారు, వెరీ గుడ్. సో మొత్తం మీరు ఇచ్చిన రైట్ ఆన్సర్స్ 4 రైట్ ఆన్సర్లు ఇచ్చారు, 400 పాయింట్స్. ఓకే, కేఐసీకే కేక్ లో ఇప్పుడే ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ 2 గ్యాంగులు. కొబ్బరి లడ్డు గ్యాంగ్ 200, రవ్వ లడ్డు గ్యాంగ్ 400. కొబ్బరి లడ్డు గ్యాంగ్ 200, రవ్వ లడ్డు గ్యాంగ్ 400. ఇప్పుడు ఏమైనా అవ్వచ్చు తారుమారు, ఎందుకంటే ఈ రౌండ్ లో మీకు గ్యారంటీగా బొమ్మ పడుద్ది. మీ గ్యాంగ్ నుంచి ఒక లేడీ వస్తారు, ఈ బెలూన్ మీద ఇక్కడ కూర్చుంటారు, స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ అడిగి గో అంటే క్రాస్ గా జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్సెస్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -. సో మన దగ్గర స్కోర్ తక్కువ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆడదాం, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మైనస్ చేద్దాం. ఓకే, నా ఫుల్ సపోర్ట్ మీకు. రెడీ? ఎవరు వస్తున్నారు మీ గ్యాంగ్ నుంచి? అను వీరనారి రండి, జయజమ్మా. ఓకే, అండ్ ఇట్ సైడ్ మౌనిక మౌనిక రండి. ఓకే, సో ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు గెంతితే కరెక్ట్ గా గెంతుకుంటే వెళ్ళాలి, కప్పలా ఎగురుకుంటే వెళ్ళాలి. కానీ ఓకే, మామూలు ఈడ్చుకుంటే వెళ్ళకూడదు బాల్. అలా గెంతుకుంటూ వెళ్ళి డైమండ్ తెచ్చిన వాళ్ళ చేతిలోనే నేను ఫస్ట్ తీసుకుంటాను. మీరు మిగతా వాళ్ళకంటే ఫస్ట్ వచ్చేసి నడుచుకుంటూ వచ్చి నాకు డైమండ్ ఇచ్చి నేను ఫస్ట్ ఇచ్చానంటే కుదరదు. ఓకే, అండ్ నెంబర్ 2, ఎక్కడ పడిపోయినా అక్కడే ఎత్తుక్కోమన్నారు కదా పెద్దోళ్ళు, అలా మీరు ఎక్కడ పడిపోతే అక్కడే బెలూన్ పెట్టి మళ్ళీ రండి. ఓకే, ఇప్పుడు మీ ముందు ఒక వీడియో వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్. ఫస్ట్ వీడియో. ఏంటమ్మా? చూడాడి సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఆడుకొని ఇవ్వలేదు. నేను వచ్చి చెప్తాలే. ఏ సెక్యూరిటీ, పాపను ఆడుకొని ఇవ్వతే ఎలా? ఫ్రీగా ఆడుకోనివ్వండి. అచ్చా సాబ్. ఎక్కడున్నావమ్మా? మాట్లాడవేమ్మా? ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు? గో. ఎంతమ్మా? దా దా.
సూపర్. సో కరెక్ట్ గా గెంతింది ఈవిడ. సో మీరే ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ప్లీజ్. 6 మెంబర్స్. సో సెకండ్ వచ్చినా కూడా ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని బాగా వాడుకోవాలి. ఆవిడ బాగా వాడుకున్నారు. సో వాడుకుని ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారంటే 6 అని చెప్పారు. ఒకసారి వీడియో పెట్టండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, -100. పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. నో ప్రాబ్లం. ఈసారి మనం 200 వేసుకుని 300 చేసుకుని వాళ్ళని ఒకటి తగ్గిస్తే అయిపోతుంది సెట్ లెవెల్. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. మా తిప్పల పాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు. ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. మీ మంచితనం సార్. మా ఊర్లోనూ ఒక ఎస్ఐ ఉన్నారు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. దొంగ దొరికాడండి. మరికే కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నాడండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చావు. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదురా? ఇస్తున్నారు. నీకు పిస్టల్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నీకు బెల్ట్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. క్యాప్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తుందిరా? నీ పిల్లలు అడక్క తింటారా? నీ బస్సు నాశనం కడుతూ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో వేణుమాధవ్ గారు బ్యాగ్ ఏ సైడ్ వేసుకున్నారు? గో. ఓకే, ఆన్సర్. మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాను. నేనే మీకు ఎదురొచ్చాను రింగ్ రోడ్ వేసుకుని. మీకు ఎదురొచ్చి మీ చేత డైమండ్ తీసుకుంటే మీరు ఆన్సర్ ఏం చెప్తున్నారు? 1 ఫైనల్ ఆన్సర్ చెప్పేసాను. రైట్ సైడ్ కదా. కొబ్బరి లడ్డు దగ్గర 100 పాయింట్లు ఉన్నాయి. వేణుమాధవ్ గారు రైట్ సైడ్ బ్యాగ్ వేసుకున్నారు అంటున్నారు, కానీ వేణుమాధవ్ గారు లెఫ్ట్ సైడ్ వేసుకున్నారు బ్యాగ్. -100 పాయింట్స్. సో చాలా బాగా ఆడుతున్నారు మీరు. ఇంత బాగా ఇప్పుడు ఎవరైనా మన దగ్గర ఉంది 200, అది కూడా తీసేసావు. ఎంత కష్టపడ్డావు. 2 సార్లు గెంతుకుంటే -100 చేసావు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఇద్దాం మనం. నెక్స్ట్ 2 వీడియోస్ ఆడడానికి వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తావా? వెరీ గుడ్. ఆవిడ కూడా పోగొట్టాలి కొంచెం, మరి బాగోదు. దా అమ్మ మీ సైడ్ రవ్వలడ్డు గారు రండి. ఇప్పుడు రవ్వలడ్డు అండ్ కొబ్బరి లడ్డు. మనం ఇప్పుడు 3rd వీడియోకి వెళ్తున్నాం. క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకోవాలమ్మా. ఇంతసేపు చూసారు కదా ఆడడం. ఎట్ సైడ్ డైమండ్ తీసుకుంటారు? మా తల్లే. థ్యాంక్ యూ. బొమ్మ పడిద్దిలో 3rd వీడియో. పొద్దున్నే లేచి ఎవరితో మంచి మొహమే చూసుంటారు. బహుశా నాన్నగారిది అయి ఉంటుంది. ఏం జరిగింది అంకుల్, అంత హ్యాపీగా ఉన్నారు? అవునమ్మా, మరి లేకపోతే ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరకడం అంటే మాటలమ్మా. దొంగలైతే పట్టుకోగలం గాని. దొంగలా? అవునమ్మా, అప్పటికి కర్తవ్య నిర్వహణలో ప్రాణాల సైతం లెక్క చేసేవాడిని కాదు కాబట్టి ఆ ఇద్దరిని పట్టుకోగలిగాను. ఇద్దరా? అవునమ్మా, నీకు తెలీదా? మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ కొట్టేసింది ఒకరు కాదు, ఇద్దరు. రండమ్మా చూడండి, వీళ్ళే ఆ దొంగలు. రే ఏంట్రా పెద్ద మనుషులాగా ఫేసులు అడ్డు తిప్పారు? ఇటు జరగండి. ఈ బిళ్ళప్పులకేం లోటు లేదు. చూడండి అమ్మా. వీళ్ళు కాదండి. థ్యాంక్స్ అమ్మా. వీళ్ళు కాదా? సరిగ్గా చూడండి అమ్మా. ఏంటంటే చూసేది ఏమన్నా పెళ్లి చూపులా సరిగ్గా చూసుకోవడానికి, లేకపోతే ఇంటర్వ్యూలో చెమట వెళ్ళిపోవడానికి? ఒక్కసారి సరిగ్గా చూడండి అమ్మా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయా. పాపం ఏదో చెంచులు కూడా నుంచి షుగర్ తగ్గడానికి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కాచిగూడ నుంచి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం నేనేమో అమాయకుల మీద అపవాదు వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను కదా. చూసారమ్మా, ఎవరు దొరకకపోతే ప్రమోషన్ కోసం దొంగలుగా మమ్మల్ని కూడా చూపిస్తారు. యాదగిరి, మీరు ఇలాగ చేస్తే మీ మీద పరువు నష్టం దావేస్తారు. వంశీ ఇటు నుంచి డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళిపోదాం. వాళ్ళకి ఐడియాలు మీరిస్తారా? ఏంటి న్యూసెన్స్ అంకుల్? అమ్మా, మరొక్కసారి పరీక్షగా చూసి వీళ్ళేరని ఓకే చెప్పేసేయమ్మా. చూడండి అంకుల్, ఆ దొంగ ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను. ఓకే, సో 3rd వీడియోలో మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ జాగ్రత్తగా హాప్ చేసుకోండి. మీరు చూసిన ఈ సీన్ లో ఎంతమంది యాక్టర్లు ఉన్నారు? గో.
లేమ్మా లే నువ్వు ఉండు. ఓకే పడ్డారు కాబట్టి మీకే ఛాన్స్ ఇస్తాను. ఆన్సర్ 6 members. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. యాక్చువల్లీ సేఫ్ ల్యాండింగ్ అయిందా మీకు? ఇప్పటి వరకు ముందు పడిన వాళ్ళు చూశాను, వెనక పడిన వాళ్ళు చూశాను. బెలూన్ మించి సైడ్ కి పడిన వాళ్ళు మీరే ఫస్ట్ టైం. పడగానే బోన్స్ ఎక్కువ ఉండడం వల్ల సౌండ్స్ వచ్చాయి. ఓకే ఇక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. రెడీ? హియర్ వి గో. నేను వెదవని కాను. అవును రాజా. కాదు రాజా. ఈ పెళ్లి నాది, ఆ పెళ్లి కూతురు కూడా నాదే. కాదు రాజా. అవును రాజా. కమిషనర్ అయితే ఆవిడకి, నాకు కాదు. కాదు రాజా. అవును రాజా. మేనమామ కూతురని మోజుపడ్డాను, అందంగా ఉంటదని ఆశపడ్డాను. ఇప్పుడు ఇంకొకరికి ఇస్తుంటే కింద పడ్డావు. కీరవాణిని కిడ్నాప్ చేయాలి. ఆర్కెస్ట్రా అయిందా రాజా? కీరవాణి నా మరదలు, పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు బప్పిలహారా రాజా? మనమంటే పాంచాలి లాగా 1 2 3 తిరించాలా రాజా? కిడ్నాప్ విషయం మూడో కంటికి కూడా తెలియదు. చెప్పం రాజా. మీరెవరు? వాడు మీ శ్రేయోభిలాషి, నేను మీ బాడీ గార్డ్ని. ప్రస్తుతం కదా ఫిక్స్ అయిపో. ఇందా నువ్వు కూడా తీసుకో. ఇంకో 10 పని అయ్యాక. అయ్యో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు రాజా. అయితే పర్సులో పెట్టుకో. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏమో సార్? ఛాన్సే లేదు, అవి దొంగ నోటు, ఎవరూ పట్టుకో. బాడీ గార్డ్స్ ఫాలో మీ. మరి శ్రేయోభిలాషి యూ ఆల్సో ఫాలో మీ. yes. ఓకే రవ్వ లడ్డు అండ్ కొబ్బరి లడ్డు, మీరు చూసిన ఈ సీన్ లో బ్రహ్మాజీ గారు ఎన్నిసార్లు కొట్టారు? గో. ఎవరు ముందొస్తే వాళ్ళకి వినిపిస్తా. ఆన్సర్ బ్రహ్మాజీ గారు ఎన్నిసార్లు కొట్టారు చెప్పు. ఇద్దరు దగ్గర తీసుకున్నా ఆన్సర్ చెప్పు. ఇచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దరు పూచు. వాట్ ఈస్ ద ఆన్సర్? ద టైమ్ ఇన్ 5 4 3 2 1 టైమ్ అప్. చెప్పు ఆన్సర్. ఏదో చెప్పే నెంబర్ పర్లేదు. 4 నువ్వు ఏదో చెప్పు. 5 4 3 2 3. వెరీ గుడ్. ఇద్దరు ఆన్సర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకరికి ఇస్తుంటే కింద పడ్డావు. కీరవాణిని కిడ్నాప్ చేయాలి. ఆర్కెస్ట్రా అయిందా రాజా? కీరవాణి నా మరదలు, పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు బప్పిలహారా రాజా? మనమంటే పాంచాలి లాగా 1 2 3 తిరించాలా రాజా? 4 is the right answer. 200 points. కొబ్బరి లడ్డు వెరీ వెల్ ప్లేడ్. -100 నుంచి 400కి వచ్చారు. అండ్ ఇట్ సైడ్ మీరు చాలా బాగా ఆడారు. అసలు అలా ఆడాలని తెలియక మేము ఇన్ని రోజులు వేరేలా ఆడాము. మీ స్కోర్ కూడా 400. మన వాళ్ళు 2 రౌండ్స్ ఫినిష్ చేసుకుని కొబ్బరి లడ్డు 400, డబ్బల లడ్డు 400. ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితుల ప్రకారం 3వ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బాగా రెడీ అయ్యి వచ్చారు కదా మీరు. చెప్తా. ఇంత రెడీ చేసిన వాళ్ళని నేను అలా ఎలా వదులుతా? మొత్తం రంగు రుచి చిక్కదనం 3 మార్చేస్తాను. సో ఇప్పుడు ఈ రౌండ్ లో గెటప్ చేంజ్ అవుతుంది. మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాం, దాన్ని మీరు ఎంత బాగా యాక్ట్ చేసి చూపిస్తే అన్ని ఎక్కువ మార్కులు మీకు వస్తాయి. ఓకే సూపర్. సో 3rd రౌండ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? మీ గ్యాంగ్ లో ఎవరు రెడీ అవుతారో వెళ్ళిపోండి, అలాగే మీరు వెళ్ళి రెడీ అవ్వండి. 3rd రౌండ్ జంబలగడి పంప. ఓకే కొబ్బరి లడ్డు గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు. దాని తర్వాత మన సిచ్యువేషన్ ఏంటో చెప్దాం. రైట్, వెల్కమ్ దెమ్. Square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, 8 and 9, I don't care. Cheating, cheating, like a pillar. Cheating, cheating, like a pillar talking. Cheating, cheating, me sanjara kuch me. Cheating, cheating.
అరే ఆహాహా ఏం కుదిరిపోయింది అసలు డిట్టో దిగిపోయింది అలాగా. వెరీ గుడ్ సూపర్. అన్నిటికంటే ముఖ్యంగా ఆ విగ్గు ఆ డ్రెస్ తో పాటు చిన్న గోటి కరెక్ట్ గా సెట్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన యాంకర్స్ అన్నమాట. సో ఆ గేమ్ షో ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేస్తారు ఏంటి అనేది అంతా మీ ఇష్టం. సిచ్యువేషన్ అయితే అది. రైట్, ఆల్ ది బెస్ట్. శంకర్ని. చెప్పు ఏంది? గదే మర్చిపోయినావు అప్పుడే. నేనన్నా బొక్కలో యాంకర్ని. ఏం 5,000 ఇస్తాను, ఏమైంది? కాదన్నా మర్చిపోయినావా నన్ను? గుర్తుకొచ్చినా. ఓకే ఓకే. పొద్దుగాల వచ్చినా కిక్ గేమ్ షో ఉందని చెప్పిన పార్టిసిపేట్ చేయాలన్నా నా షూటింగ్ వదిలి పెట్టుకుని వచ్చినా. కాస్ట్యూమ్ మోడ్ లేడు, ఇక్కడికి వస్తే మేకప్ మ్యాన్ లేడు, రూమియా లేడు, బికార్ గా బయట కూర్చున్నా. సరే సరే తొందరరా అన్న జరరా. అవును గాని మర్చిపోయినా, నా కో పార్టిసిపెంట్ ఎవరన్నా? రేష్మియా లేకపోతే అనసూయనా? చీ గదా చీ ఎట్లుంటదన్నా నా పక్కన బక్క ఏడిపోయినా నాకు డామినేట్ చేసేస్తున్నాను. రా అన్న వేరామని తీసినా మంచిగుంటుండే. సరేలే ఇక ఒప్పుకున్నా కదా, జర రెమ్యునరేషన్ పెంచా బక్క దానికోసం. సరే సరే రాని రాని. తిమ్మిడి తరుగులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిసం కిర్రు చెప్పులన్న బాబు. తిరుమల గారు నేను ఇక్కడ వచ్చానండి. నేనండి తొక్కులో ప్రోగ్రామ్ లో గేమ్ షో చేసేది యాంకర్ సక్కుబాయ్ మాట్లాడు. ఓకే అండి, నేను ఇక్కడ వచ్చాను. మేకప్ ఆర్టిస్ట్ లేదు, ఎవరు లేరండి. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఏదో షెడ్ ఉంది ఇక్కడ, BMW కార్ పక్కన ఒక చీరేసి కూర్చోబెట్టాను నన్ను. అవునండి, అడగడం మర్చిపోయాను. నా పక్కన కో ఆర్టిస్ట్ ఎవరండి? అబ్బా వాడితో చేస్తున్నానా అండి? ఓకే అండి, ఫైన్. ఓకే అండి, ఓకే త్వరగా వచ్చేయండి. నమస్తే సక్కుబాయ్, మంచిగున్నావా? బాగున్నాను శంకర్ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను మస్తుకున్నా గాని నేను ఎవరో రేష్మియో అనసూయనో వస్తుంది అనుకున్నా. నీ ఫిగర్ చూసి పడిపోయినా ఇక్కడ. నేను కూడా రాత్రి అంతా ఫుల్ ఏ డ్రెస్ వేసుకోవాలా, ఏ మేకప్ వేసుకోవాలని ప్రదీప్ వస్తుంది అనుకున్నా కానీ నువ్వు వస్తున్నావు అంటే నేను ఇక్కడనే ఉన్నాను. అవును గాని నువ్వేదో తొక్కలో ప్రోగ్రామ్ లో తొక్కలా చేస్తున్నావు, బయట అంతా ఒకటే నవ్వుడు. నా తొక్కలో ప్రోగ్రామ్ లో ఏముంది అండి, మీ బొక్కలో ప్రోగ్రామ్ లో ఏముంది చెప్పండి. మా బొక్కలో ప్రోగ్రామ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంకా చాలా మంది అమ్మాయిలు వస్తారు ఎరికేనా? సరే గానీ మీ బొక్కలో ప్రోగ్రామ్ లో ఏదో రౌండ్స్ ఉన్నాయంట కదా, బయట టాక్. అవునులే, మీ తొక్కలో ప్రోగ్రామ్ కంటే బాగానే ఉంది. నాకు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు ఎరికేనా? 50,000. విన్నారా గణేష్ గారు? 50,000 అంట. 50,000 కాదు, 5 రూపాయలని బయట టాక్ నీ రెమ్యునరేషన్ కి. అవునులే, నీ రేటింగ్లు బాగా వస్తున్నాయంటగా 0.1. నా రేటింగ్ ఏముందిలే కానీ మీ రేటింగ్ కి బొక్కలో ప్రోగ్రామ్ కి 0.001 అంట కదండి. నీకంటే 2 జిల్లాలు ఎక్కువ. 2 బొక్కలు ఉన్నాయి మీకు. అవును గాని గణేష్ గారు విన్నారా? ఈ మహాతల్లి చేసే షోలో ఫస్ట్ రౌండ్ పేరేందనుకోరు? సముద్రంలో సరసాలట. సముద్రంలో సరసాలు చేస్తాం, అది నా షో అండి. సముద్రంలో సరసాలు చేస్తారు, బెడ్రూమ్ లో సరసాలు చేస్తారు, అది నా షో. గణేష్ గారు ఇది వాడుకోండి. ఆకాశంలో చిలక అంట ఈ మహానుభావుడు చేసే రౌండ్ పేరు. ఆ రౌండ్ లో చిలక ఎప్పుడు ఎగురుతుంది, బంతి ఎప్పుడు కొడుతుందమ్మా? అదే కిక్ అంటారు, అర్థమైందా? ఆ చిలక ఎగరగానే బంతి తీసుకొని కొట్టగానే ఎవరి పైన పడితే అది రౌండ్ కిక్ కాదు, కుక్ అవుతుంది అది. అవునా? మంచిది గాని బాగానే చేసిన నా పైన సెటైర్లు. గణేష్ గారు మళ్ళీ రాసుకోండి. ఈ మహాతల్లి చేసే దాంట్లో సెకండ్ రౌండ్ పేరు ఏంటో తెలుసా? తాంబూలంలో కోడి కట. అదొకటనే పెట్టుకుంటాడా సార్? సరే గణేష్ గారు ఇది రాసుకోండి. ఈ మహానుభావుడు చేసే సెకండ్ రౌండ్ పేరు నరకంలో నరవమని అంట. నీలాంటి పెడతామాడ నారీమణి లెక్క. ఆడ కూడా పోరీలు ఉంటారు, మంచిగా ఉంటారు తెలుసా మా షోలో. అయిపోయింది, భలే వచ్చింది, సూపర్. బావ్ అవలేదా?
అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో. మూడో రౌండ్ ఎరికేనా చూస్తే మస్తు నవ్వుతారు. మూడో రౌండ్ పేరు నీ పిండా కూడట గదవడని పెట్టుకుంటాడా సారు? నా పిండా కూడా ఏముంది లే కానీ మీ మూడో రౌండ్ తద్దినం ఎవరికి చేస్తారు? తద్దినం రౌండ్ ఉంటుందా ఇక్కడ? ఉంటది మరి. నీ దాంట్లో ఆడిన వాళ్ళకి పెట్టదా తద్దినమే కదా లాస్ట్. నీతో నాకెందుకు కానీ షో టైం అవుతుంది. నాకు కూడా షో టైం అవుతుంది, అయినా నీతో వేస్ట్. హలో ప్రదీప్ గారు, ప్రదీప్ గారు హలో, మంచిగున్నారా? నేను మేము షోకి వచ్చినామండి. మీరు వచ్చేందరూ బానే ఉన్నా. మరి షో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినాము, ఇంకా ఎవరు రాలేరు. మీరు ఆల్రెడీ చేస్తుందే షో, ఇప్పటివరకు చేసింది. అండ్ మీలాంటి వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీలాంటి ఆనిముత్యాలను ఎత్తుకొస్తున్నాం. నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలి ఇక్కడ. వెరీ గుడ్, సూపర్. చక్కగా పద్యం అప్పచెప్పినట్టు మొత్తం డైలాగ్స్ అన్ని చెప్పేశాడు ఇతను. వెరీ గుడ్, వెరీ వెల్ డన్, సూపర్. ఇంత బాగా చేస్తారు నేను అసలు అనుకోలేదు. ఇంత బాగా వచ్చింది కాబట్టి వాళ్ళది కూడా చూసిన తర్వాత అప్పుడు మార్కులు చెప్తాను. ఓకే, నువ్వు అర్జెంట్ డ్రెస్ మార్చవా? కొబ్బరి లడ్డు సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఈసారి రవ్వ లడ్డు. మీరు కూడా ఈ థర్డ్ రౌండ్ లో ఎంత బాగా యాక్ట్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొద్ది మీర సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేకానా సామి రంగా కేకా కేకా దీంత సతియా ఓపక్ బాయ్ ఊడిపోద్ది. సో ఇప్పుడు అసలు విషయం, ఇంత అద్భుతమైన ఫ్యామిలీ కాంబినేషన్, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు కాబట్టి మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఇద్దామంటే, ఒక సెలబ్రిటీ పెళ్లి సంబంధం, ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, రైట్? ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, ఏమవుతుంది, దాని గురించి ఒక అద్భుతమైన స్కిట్. రైట్, ఓకే. హలో, హాయ్ స్వీటీ, హౌ ఆర్ యూ? హాయ్ హనీ, ఐఎమ్ గుడ్. వాట్ అబౌట్ యూ? ఏదో ఉన్నానులే. విన్నావా అసలు సంగతి? ఏంటది? అదే మన చుంచు మొహంది ప్రదీప్ ని పెళ్లి చేసుకుందంట కదా. అవునా, డింపుల్ ముఖంది. దానికి అంత అదృష్టం ఎలా వచ్చింది బాబు? కదా, నాకు అదే అసలు చాలా కుళ్ళుగా ఉందే. నాకు చాలా జెలసీ ఉంది బాబు. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ పెంట ముఖంది హైదరాబాద్ లోనే ఉందంట తెలుసా? అది హైదరాబాద్ లో ఉంటే ముషీరాబాద్ లో ఉంటే మనకేంటి? వెళ్ళి దాని సంగతి చెప్పేసి వద్దాం. పద పద పద. అయ్యో, అవును, అసలు దానికి ఎలా దొరికాడే ప్రదీప్? అవునే బాబు, రాత్రంతా నిద్ర లేదు బాబు. 1 వీక్ నుంచి తిండి కూడా లేదా నాకు. కదా, నాకు కూడా అసలు చాలా గుబులుగా ఉంది అసలు. ఎందుకో అది మన టిఫిన్ లో తీసుకుని వెళ్ళి తినేది. మన టిఫిన్ బాక్సులు కూడా లాక్కునేది, ఆఖరికి బాక్సులు కూడా ఇచ్చేది కాదు. దేవుడు చాలా లక్కిచ్చాడే బాబు. కదా, అసలు దేవుడికి ఇంత జాలి కూడా కలగలేదా పాపం? మన ప్రదీప్ ని ఇచ్చేసాడు. ప్లీజ్, సరే దాని కుంపకెళ్దాం పద. పద, అది వచ్చిందంటే కదా. పద పద. కొంప చూడు ఇంత బాగుంది. దాని ఇల్లు ఎక్కడ, ఈ ఇల్లు ఎక్కడ? అవునే, ఇన్ని కార్స్ ఉన్నాయి. ఎవరివి? కొనుక్కొచ్చినావో కొట్టుకొచ్చినావో? ఎవరివైతే ఏంటి, దాన్ని సంతోషంగా ఉండటం మాత్రం నాకు ఇష్టం లేదు బాబు. దాని హ్యాపీనెస్ అంతా అసలు మొత్తం ప్రపంచం చేసి రావాలి. సరే ఇప్పుడు వెళ్దాం. డోరు అసలు ఇంతలాగా పెట్టేసింది, ఏం చేస్తుంది? ప్రదీప్ తో ఏమన్నా అసలు డ్యూట్ పాడుతుందో లోపల? చూద్దాం మరి. సరే ఫస్ట్ ఇది ఇలాగా అది కానీ 1 2 3. అమ్మా, ఓకే ఫైన్. ఎలా ఉంది నీకు? ఓకేనా? అన్ని పాటలు ఉన్నాయో లేదో ఇంటికెళ్ళి చూసుకోవాలి. దీని కాపురంలో చిచ్చులు పెట్టడానికి కోసం మనకి ఇలా అయిందేంటి? చుచ్చులు కాదే, నువ్వు ప్రదీప్ లాగే మాట్లాడుతున్నావు. చిచ్చులే, చిచ్చులు. ఇదొకటి లే, నాకు మైండ్ పని చేయట్లేదు. సరే అయ్యో, దాన్ని చూడు, అదేమో డ్రీమ్స్ లో ఉన్నట్టుంది. దీని డ్రీమ్స్ లో నా వల్లే కదా బాబు. డింపుల్ డింపుల్ డింపుల్. అయ్యా, మీరెప్పుడు వచ్చారు? ఏం డ్రీమ్స్ లో ఉన్నావే? ప్రదీప్ తో మన డ్యూట్ పాడుతున్నావా? అవును, కంగ్రాచులేషన్స్. పెళ్ళైందంట. ఏం పెళ్ళో ఏమో.
సరే ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా, చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా. ఈ పెళ్ళో పటాపంచలు మధ్యలో అసలు అసలు పై నుంచి కింద వైపు చూడు ఎన్ని నగలు దిగేశాడు. ఇంకేంటి ప్రాబ్లమ్? నా జీవితం బొగ్గిపాలైపోయింది. అవునా? సరే కానీ కట్నం ఎంత ఇచ్చావేంటి ప్రదీప్ కి? ఇచ్చే ఉంటది 150 చూడు ఎన్ని కాళ్ళు చూసాం మనం బయట. 50 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాను మా మొగుడిని. ఓ అవునా? హనీమూన్ కి మీరు ఎక్కడికి వెళ్ళారేంటి? ఓ లండన్, ఓ దుబాయ్, బ్యాంకాక్ వెళ్ళుంటారు. హనీమూనా పాడా? ఆ స్టూడియో ఈ స్టూడియో అని అసలు ఇంటికే రాడు. అసలు ఏమో అసలు ఇంటికే రాడు ఆయన. సరే ఫైనల్ గా నేను ఒకటి అడుగుతామే, మీ పిల్లలు ప్లానింగ్స్ ఏమైనా వేస్తున్నారా? పిల్లలా పాడా? ఆయన గ్లామర్ పాడైపోతాం, పిల్లలే వద్దన్నాడు. వచ్చాననుకున్న డోర్ అదిగో వచ్చాడు ప్రదీప్. వచ్చాడు. ప్రదీపా? డింపుల్ ఎవరో వచ్చారు. అతనే ప్రదీప్. కాదు, నువ్వు చేసుకునే యాంకర్ ప్రదీప్ ని కాదు. యాంకర్ ప్రదీప్ కాదు, మేకప్ మ్యాన్ ప్రదీప్. అయితే వెళ్ళొస్తాంలే డింపుల్. మేము ప్రదీప్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఖాళీ. నేను ఖాళీయా? మీరు ఖాళీ. నేను ఖాళీయే. స్పెషల్లీ కాపర్ లాడ్ మీరు చేశారు. అసలు ఆయన చిప్పగడ్డం వేసుకుని ఆ గెటప్ లో చంపేశారు ఆయన. సో ఇంత బాగా చేశారు కాబట్టి మీ టీం కి 200 పాయింట్స్. వాళ్ళకంటే బాగా చేయాలి అసలు మీరు, ఎందుకంటే వాళ్ళ మొహాలు చూడండి ఎంత భయపడుతూ పాపం ఉన్నారు. మీరు పాపం వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. నేను మీరు ఎంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే చేయలేదా? వాళ్ళకంటే 200 ఇచ్చాను, మీ పర్ఫార్మెన్స్ కి 300. చూసారు ఎంత స్పోర్టివో. మీకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టారు, అది మీరు ఉన్నారు. వాళ్ళకి మార్క్ అబ్బో ఇప్పుడు పడతారులేండి. ఇందాక డైమండ్ గేమ్ లో ఆడుతుండే అని కొట్టారు. 3 రౌండ్స్ అయిపోయేటప్పటికి కబ్బర్ లడ్డు 600, రవ్వ లడ్డు 700. 100 మీకంటే లీడ్ లో ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ మనం ముందు మొదలెట్టి కొంచెం జాగ్రత్తగా ఆడదాం. 90 సెకండ్ల టైంలో నేను ఇచ్చే టాస్క్ ని 4 ఆడతారు. ఒకడు పోగొట్టినా మొత్తం నాశనమే. రెడీ? లెట్స్ స్టార్ట్. కాస్కోనా వాస్కోడిగామా. 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. 90 సెకండ్స్ లో ఇక్కడి నుంచి బెలూన్ తీసుకుని బెలూన్ మీద ఒక్కొక్క బ్రిక్ ప్లేస్ చేసుకుని కాళ్ళకి ఎలా కట్టేశారు కాబట్టి చాలీ చప్పన్ లాగా నడుచుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బొచ్చులో వేసి రావాలి ఆ బ్రిక్. అక్కడ ఎన్ని బ్రిక్లు పడితే అన్ని 100 పాయింట్లు మీ అకౌంట్ లోకి వస్తాయి. సో బ్రిక్ ఒకటే అందులో వేస్తారు మీరు. బెలూన్ మీ బాడీ దగ్గర ఉండకూడదు. రైట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, రికరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులన్నీ లాగేయడో, నలుగురిలో నువ్వు ఒకడో, మందికొక్కడో, గొడ చటుషాడో, మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చారో. ఏ విక్రమార్క సోదర్రా ఎందుకో పొడుగాడర్రా, ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో. ప్రదీప్ ప్రదీప్ ఇంకేంటండి విశేషాలు? ఏం లేదు. ప్రశాంత్ స్లోగా మధ్యలోకి వెళ్ళకండి. ప్రదీప్ ఆడిన తర్వాత ప్రదీప్ నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో. ఒంటరైన
హీరో గెలుపను మాటరుంది ఎక్కడో దాన్ని ఇగో టీవీ టవర్ 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 వచ్చాయంటే 800 పాయింట్స్ మీకు వచ్చాయి. మీ టోటల్ స్కోర్ అయింది 1400 పాయింట్స్. వెరీ వెల్ ప్లేడ్. చాలా కష్టపడి ఆడారు. అండ్ వాళ్ళు ఇంకా 8 తీసుకురావాలి. ఓకే, వాళ్ళకు కూడా ఇంతే టైట్ కట్టాలి. ఇంతకంటే టైట్ కడతా. ఓకే, తాళం కప్పు కూడా వేస్తా దానికి. ఓకే, వెరీ గుడ్, లెట్స్ గో. సో ఇప్పుడు మీకు సేమ్ అలాగే 90 సెకండ్స్ టైం ఉంది. 90 సెకండ్స్ లో మీరు 8 బ్రిక్స్ అక్కడికి తీసుకెళ్ళాలి. రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3. యువర్ టైం స్టార్ట్స్ ఇన్, బాడీ కంటే దూరం పెట్టుకోండి బెలూని. 3 2 1 గో. నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో ముసుగున దాగి అరుగున దూకి వాణ్ణి పక్కడో రిక చోడో ఫ్యాబ్రికేట్ చోడో హాస్కులది లాగే నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చారో విక్రమార్క వీరబట్టు పట్టరా ఆటు పొట్టు చూడకమ్మా మెలకన్న వస్తే పక్కడో నువ్వు పడకూడదు, బ్రిక్ మాత్రమే పడాలి. గెంతు గెంతు. నో ప్రాబ్లం. నిన్న నువ్వు 5 4 3 2 1. నాయనా, మీరు భాగాలు బట్టి ఓ రౌండ్ లో వాళ్ళు, ఈ రౌండ్ లో ఈయన చాలా అద్భుతంగా పడుతున్నారు. సో అసలు విషయం ఏంటంటే, ఈయన 5 2 బయట వేసావు ఫస్ట్, నువ్వు 2 సార్లు పడ్డావు. నువ్వు వేయాల్సినవే 8, అంటే తలకాయకి 4 4, అందులో నువ్వు 4 సార్లు పడ్డావు. కావాల్సింది 8. 8 వస్తే మీకు టైటిల్ వస్తుంది, లేకపోతే టైటిల్ మీకు వస్తుంది. 1 2 3 4 5 6 7 and 8. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టిన ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. 1500 స్కోర్ చేశారు. సో ఈటీవీ ప్లస్ తరఫు నుంచి ఇవాళ విన్నర్స్ కోసం గిఫ్ట్ వోచర్ కార్డ్స్, అండ్ అలాగే మీకు కూడా గిఫ్ట్ వోచర్ కార్డ్స్. బాగా షాపింగ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. సో ఎంతో సూపర్ ఎనర్జీతో ఆడారు. మేమా మీరా అంటూ సూపర్ గా ఫైట్ చేసుకుని జస్ట్ ఒకే ఒక ఇటుకు ముక్క వాళ్ళ జీవితాన్ని మార్చింది. అండ్ మీరు 1400, మీరు 1500. సో స్కోర్లు ఎలా ఉన్నా మీ 8 మంది మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మీరు ఎంటర్టైన్మెంట్ ఇంటికి తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, అండ్ మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. 1000 ముగ్గు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండగ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే సంపకే సంపకే, నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. నేను సింపకే సింపకే సింపకే, నల్లని రాత్రినే సింపకే, రంగుతో నింపకే పిల్ల.
వంటూ తోలడం